రెండోసారి వచ్చిపోయింది ఎప్పుడు ఏది లైన్ క్లియర్ ఉంది. మన ఇంటికి రాకపోయినందుకే అది వచ్చింది మంచిగా నువ్వు అందరూ అంటే ఇదేం చిత్రం, అది చిత్రాలే ఉంటుంది. పటేల్ నమ్ముకున్నప్పుడు పటేల్ దగ్గరనే ఉండాలి కానీ మళ్ళీ ఇంకో అక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వరుడు ఉన్నాడు, అప్సిపులనే శివుడు ఉన్నాడు, వెంకటేశ్వరుడు ఉన్నాడు, మల్లాదేవుడు ఉన్నాడు అని సర్వ పుకారైంది. పుకారైనప్పుడు కూడా మేము వాళ్ళు బలిసిపోయిన వాళ్ళు చెప్పంగా కూడా మీరు వినకపోతే ఎట్లా నేను నెలకు 5-6 లక్షలు వచ్చేటి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, ఈ సురేంద్ర పట్టుకుంటాడు, నాకు ఎక్కడ జాబ్ పెట్ట ఏది ఇక్కడ 10,000 వస్తాయి. ఏమవుతాయి 10,000 ఇది. అందుకొరకే ఇంత మంచి ఓపికతో ఇన్నందుకు అందరూ సంతోషం. చెప్పాలంటే 5 రోజులు చెప్పినప్పుడు అది ముచ్చట. వచ్చే సంవత్సరం ఇప్పుడు ఎంతమంది తీసుకున్నారో అంతమంది రవిసార్ దగ్గర రాపించుకోండి పేర్లు. ఇవన్నీ ఇప్పుడు ఈ సంవత్సరంలో తీసుకున్న వాళ్ళే బుక్కులు వస్తాయి పేర్లు. పటేల్ బుక్ కూడా రాష్ట్రాలు ఇప్పుడు రాస్తుండ్రు, 3-4 రాస్తుండ్రు. ఒక్కరు సురేందర్ చుట్టమే, ఆ పిల్ల మేధావి బాగా, ఆ పిల్ల కూడా రాస్తుంది. ఆ పిల్లకు బాగా మంచిగా జరిగింది కథ. పటేల్ని పట్టుకుని ఆ పిల్ల ఒక పుస్తకం రాస్తుంది. ఇంకా హైదరాబాద్ వాళ్ళు 2 రాస్తుండ్రు. ఇంకా వేరే వాళ్ళు మరి ఎవరు రాస్తుండ్రు నాకు తెలియదు. ఈ 3 రాసేదైతే నాకు తెలుసు. అందుకొరకు మీ పేర్లు అన్నీ ఇప్పుడు రవిసార్ దగ్గర రాపించుకుంటే వాళ్ళకు నేను పంపిస్తా. మీ పేర్లు కూడా ఆ బుక్లో వస్తాయి. ఎక్కడ వస్తాయో, కిందికి వస్తాయో మీదికి వస్తాయో నాకు తెలియదు. వాళ్ళు పెద్ద మేధావులు రాష్ట్రాలు. ఆ పుస్తకం వస్తుంది. లైఫ్లో మీరు అందరూ ఆ పుస్తకానికి ఏం ధర పెడతారో అట్లా పుస్తకాలు కొనుక్కుంటూనే ఉంటారు. అది ఇప్పుడు రాదు, ఇంకా కొద్ది రోజులు పడుతుంది. అయినా కానీ చాలామంది తక్కువ అయినారు. ఎందుకు తక్కువ అయినారు పైన పూజ అని ఒక్కొక్కరు ఇప్పుడు అచ్చంలో అయితే చెప్తున్నా. మళ్ళీ వచ్చే సంవత్సరం మీ నుంచి 10 మందిని కనీసం 4 అంటే మీరు 5 అంటే పంచాక్షరి మంత్రం నమశివాయ నాగేంద్ర స్వామి అంటే 4 కనీసం మీ ఆడవాళ్ళు అందరూ మనిషి 4 పట్టుకొచ్చుకోవాలి. ఇవే చీరలు కట్టుకోవాలి, పోవాలి. మన ఇంటికి వచ్చినప్పుడు ఇవే చీరలు కట్టుకొచ్చుకొని నాగదేవత ఇంటికి వచ్చినట్టే మన ఇంటికి వస్తే ఎక్కడికో పోయినట్టు కాదు. మీకు రాగా ఎంతో కొద్దిమంది ఆడవాళ్ళకు పుట్టిన గడ్డలు ఉంటాయి, నరదృష్టి అటుగానే పడుతూ ఉంటుంది, అటుగానే పడుతూ ఉంటుంది. ఇదే చీర కట్టుకొని మాల వేసుకోకుండా మంచిగా నాగేంద్ర స్వామిని దలుచుకొని, నాగదేవతను దలుచుకొని, నాగదేవత నమహానూరి నాగదేవతాయ అనద్దు. ఇప్పుడు రాగా ఒక్కరు కూడా ఎదురలే. డీజే బంద్ పెడితే మంచిగా ఉంటుంది. మీరందరూ ఎగిరే అంతే ఏర్పడుతుండే. డీజేలు బాజాలు ఇట్లా ఇవన్నీ నడవ ఉంటున్నాయి. దప్పులు భగవంతుడికి దప్పులు ఎందుకు? కోసాతాల దగ్గరికి పోతాం, లగ్గం దప్పులతో పోతాం, బింబాయిలు పెడతాం, డీజేలు పెడతాం, బాజాలు పెడతాం, ఎగురుకుంటూ పోతాం ఒక్కొక్కరు. మన ఆర్ఎంపీ డాక్టర్ చెర్లపల్లి ఎన్ని బండ్లు పెట్టిండమ్మా? ఎడ్ల బండ్లు 40-50 ఎడ్ల బండ్లు పోయి అది కట్టకపోతుంది. కట్ట అంటే ఇది ఏమో చెప్తారు అందుకట్టకపోతే ఒక 100 కార్లు, 100-150 కార్లు, 50-60 బండ్లు, 1000 సైకిల్ మోటార్లు, అన్ని 1000 మంది పోయింది. పోయి కట్టె పట్టుకొని ఇంత అది పట్టుకొని వచ్చేది మనిషికి ఇంత. అంటే ఆయన ఆర్ఎంపీ డాక్టర్ సరే అట్లా మెయింటైన్ చేసింది. ఒకతే బిడ్డ ఆయనకు పెద్ద ధనవంతుడు వచ్చింది. మళ్ళీ ఆయన అత్తలేడు. మరి ఇక బలిసిపోయినా కదా అని అనుకుంటుండే. ఆ బలిపి ఎంతసేపు నేను కూడా ఎవరికి అందని లెక్కలు ఉన్నా. ఇప్పుడు ఎవరి ఊహకు కూడా మేము అందం. మా పాలోళ్ళ ఊహకు అందం. మా పాలోళ్ళ గిట్ట నేను నా ఊహ మా కథ తెలిస్తే, నా హిస్టరీ తెలిస్తే అంటే నా కుటుంబాన్ని మా పాలోళ్ళు ఉరి పెట్టుకొని సావాలి ఒక్కొక్కరు. ఈడేమున్నది వీడు జీతం నుడే అన్నారు. నేను మా పాలేరుతో మా పాలేరులో వచ్చి పడేలని లంజోకి చంపేపరేస్తాం మేము అన్నాను. అంటే అందరు అట్లా నన్ను నమ్ముకుంటారు. ఎందుకు అంటే లంజోకి గిట్ట అంటారా నీ అబ్బా మా పెద్దవాళ్ళ మీరుంటారట జీతం. అవురా మరి మన పరిస్థితి ఏముందిరా? దాంతో భూమి మేము ఇప్పుడు ఉండేది ఎంతరా 20-22 ఎకరాలు ఉన్నది. ఇక అనపోతే ఏం చేస్తారు? ఆయనతో బాకీ ఉంది అన్నాడు. ఆయన 20 ఎకరం వద్దు అన్నాడు. సరే ఇప్పుడు 20 పోయి 60 అయింది. ఇంకెంత అయిందో ఎవరు 22 ఎకరాలు మేము ఉన్నాం. అంతా ఎవరు చేసింది? మన ఇంట్లో బండలున్న పరమాత్ముడు. ఈ గుట్ట మీద పుట్టబెట్టి నేను అట్టి బండలు అవట్టిన అదే అట్టి బండలు ఒకటే లింగం.
ఇక పుట్ట పెరిగింది. అంతకుముందు ఇవన్నీ చింతాకు చెట్లు, కోట్ల చింతాకు చెట్లు చూస్తూ ఉంటే కనబడుతుంది. మా ఊళ్ళో అందరూ రేపాటి ఈ చింతాకు చెట్లు ఎన్ని 5 ఏళ్ళు కొట్టినా 10 ఏళ్ళు కొట్టినా 1000 మంది కాదు 10,000 మంది కొట్టినా కానీ తరగకపోవు. అసలు చింతాకు చెట్టు ఏర్లకు లేదు, మాయమైంది. ఎట్లా మాయమైంది? చింతాలకు కాయల కొరకు ఆ చచ్చిన వాళ్ళు వస్తారు, బతికిన వాళ్ళు వస్తారు. ఈ గుట్ట బాగా జిప్పు ఉండే. నేను ఎక్కేటప్పుడు ఒకరిని ఎక్కిన, మొదలు 18 మంది పిల్లలతో ఎక్కిన. నాగేంద్ర స్వామి 19, నేను 20. ఆ 10 అప్పుడు ఎక్కితే ఇక మళ్ళీ రెండో తప్ప నుంచి నేనే 11 వారాలు ఒక్కనే ఎక్కిన. ఇక ఒక బండి ఉన్నది, అది గిట్ల ముంగట గిట్ల ఉంటుంది, కాళ్ళు గిట్ల పెట్టుకోవాలి, ఇట్లా సరంపు ఉంటుంది. ఆ కాళ్ళు ఇట్లా పెట్టుకొని మంచిగా వందు కుక్క నేను. అదే ఇట్లా కళ్ళు మూసుకుందు, అది నాగేంద్ర స్వామి రావు. మళ్ళీ కళ్ళు చేసేసరికి అది కుక్క. అట్లా నేను దూరదృష్టిగా నాకు అలవాటు అయింది. అంటే కళ్ళు మూసుకొని చూసుకోవడం అలవాటు అయింది, కళ్ళు మూసుకొని. అందుకొరకే ఇప్పుడు బాగా నేను కొంచెం మందికి చాలా ఇది ఎందుకు పుకారు అయింది అంటే, అమెరికాలో ఉన్న వాళ్ళకు కూడా ఒక కవితతో మంచిగా పుకారు అయింది. ఆమె సిస్టరు అమెరికాలో, నెలకు 6 లక్షల జీతం. ఆమె కూడా అంటుంది, మీరు ఎవరైనా సిస్టర్ చేపించి నా దగ్గర రోజు నేను తీసుకుంటా, నేను ట్రాన్స్ఫర్ పంపిస్తా. ట్రాన్స్ఫర్ అంటే ఆ పిల్ల దొంగతనం చేసినా లంగతనం చేసినా నా జిమ్మేదారని ట్రాన్స్ఫర్ ఇస్తుంది, వీజా పడుతుంది. నన్ను కూడా రమ్మంటుంది. మా అల్లు కూడా నర్సింహోమ్ పెట్టుకొని సంతం పెద్దోళ్ళు మా చుట్టాలు వాళ్ళు కూడా అంటారు. తానా సభలు అనేవి ఉంటాయి. మా శ్రీనివాసరెడ్డి అని మా మేనాలుడే. మామయ్య మీరు ఇక్కడికి వచ్చి ఆయన అమెరికా నుంచి వచ్చినప్పుడు వస్తాడు మా ఇంటికి, చెప్తాడు తానా సభలలో నేను వీజా పంపితే మీరు రాండి అని ఎన్నోసార్లు పోతలేండి. ఇదే చెప్పుడు అక్కడ చెప్పుకొని మీరు 1000 కోట్లకు అధిపతులు అయ్యేస్తారు మీరు ఇండియాకు మళ్ళీ అంటుంది. మీరు ఇట్లనే ఇదే అంటే ఆయన విన్నాడు. మందికి చెప్పంగా అలా బాధలు చెప్పంగా మళ్ళీ నేను చెప్పంగా విన్నాడు. నేను చెప్పేది ఏమి లేదు, మీకు ధైర్యం చెప్పే కథం అది మాయమవుతుంది. అట్లా గడ్డలన్నీ మాయమైంది. శనివారమే ఆ 2 చేతులు విన్నారు. ఇవరకు 1,00,000 మంది చెప్పాలి. ఆ 2 నా వ్యాపారం, ఆ 2 వ్యాపారస్తులు. నా వ్యాపారాన్ని మీ వ్యాపారాలు చూసుకుంటే మీరు మూలకే ఉంటారు. విన్నారా? 2 సీన్ చేతులు, ఒకళ్ళు లక్షపేట, ఒకళ్ళది ధనాపూర్. ఆ సెటు కొడుకు కూడా డిగ్రీ చేసి ఇప్పుడు స్విట్జర్లాండ్.